అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదు, ఇలా మనము డ్రాయింగ్ ఒక అమ్మాయి డ్రాయింగ్ వేస్తున్నామండి. అదైనా కూడా మొన్న మిర్రర్కు పగలగొట్టినాము కదండి, మిర్రర్ మొసైవ్ ఆర్ట్ కోసం. ఆ ఫ్రేమ్ ఒట్టినే ఉండిపోయిందండి. ఆ ఫ్రేమ్ని ఎందుకు అట్లా వదిలి పెట్టాలని ఒక అమ్మాయి డ్రాయింగ్ వేసి దానికి సెట్ చేద్దాం అనుకుంటున్నాండి. చూడండి, 2 అట్టలు తీసుకున్నాండి. ఒకటి పైనకి కరెక్ట్గా సరిపోయేటట్టు, ఇప్పుడు మన లోపల కూడా సరిపోయేటట్టు తీసుకొని దానికి అమ్మాయి బొమ్మ డ్రా చేసి, ఆ అమ్మాయి ఇట్లా వంగినట్టు ఉంటుంది. ఆ అమ్మాయి డ్రా చేసి మనం దాన్ని అతకబెట్టుకుందాం ఆ ఫ్రేమ్ని. మొన్న మీరు మొసైక్ ఆర్ట్ వాచ్ చేసినప్పుడు ఈ వాచ్ ఈ మిర్రర్దేనండి, దీనిదే పగలగొట్టినాం. పగలగొట్టి పాతదే కదా అని పగలగొట్టి మనం వాచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ ఫ్రేమ్ కొట్టి అట్లా వేస్ట్ కింద పోకాలు చేయాలని ఈ ఐడియా చేస్తున్నాండి. ఈ మిర్రర్స్ చిన్న చిన్న మిర్రర్స్ ఉన్నాయి కదండి, వాటిని మొత్తం దంచుకోవాలి మెత్తగా. కొన్ని మెత్తగా, కొన్ని తర్వాత జల్లెడ పట్టుకున్నాంలేండి చూద్దరు కానీ. అట్లా మొత్తం చిన్న చిన్న అద్దాలను మొన్న మిగిలినవి ఉండేయండి అద్దాలు, అట్లా ఎందుకు వేస్ట్ చేసుడని ఇట్లా చేయాలనిపించింది. వాటిని దంచి ఇప్పుడు మొత్తం జల్లెడ పట్టుకుంటే దాని నుంచి కింద నుంచి పౌడర్ వెళ్తుందండి, మిర్రర్ పౌడరు. ఆ మిర్రర్ పౌడర్ని తీసుకోవాలి మనం. చూసినరా ఎంతైందో, షైనింగ్ కూడా బాగుంటుందండి. ఏదో వేస్ట్గా ఎందుకు కైట్ చేసుడు అని ఈ పని చేస్తున్నాను అనమాట. చూడండి మంచిగా మీరు కూడా. ఏమన్నా తప్పుంటే కొంచెం క్షమించండి, ఏమనుకోకండి. ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నా, మరీ అంతా ఇదిగైతే చేయలేండి. చూడండి, ఇప్పుడు మనం మిర్రర్ క్రష్ని, మిర్రర్ పొడిని వేసుకుంటున్నాం మా డ్రెస్ డ్రెస్ మనకు అప్పుడు పాయింట్ ఏంటంటే మనం డ్రెస్ గురించే ఇది అవుతున్నాం. అసలు అమ్మాయి ఫేస్ పెట్టకుండా ఒకటి డ్రెస్సే చూపిద్దాం అనుకున్నా. ఇక ఎట్లా ఫ్రేమ్ పెట్టి సెట్ చేస్తున్నా కదా అని ఆ ఫేస్ కూడా పెట్టాల్సి వచ్చింది. మొత్తం డ్రెస్ అంతా ఫెవికాల్ ఇట్లా పూసుకొని ఆ డ్రెస్ మీద ఆ మిర్రర్ పొడి చల్లుకుంటున్నామండి మనం. లాస్ట్ మొత్తం అయిపోయేదాకా చూడండి, బాగుంటుంది, స్కిప్ చేయకండి. మీకు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది అంతా ఇట్లా చేయడం కూడా అంత సులభమేం కాదండి. అందరు అనుకుంటారు ఇది కూడా ఒక పని అనుకుంటారు, కానీ నేను ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటానండి, కష్టపడుతూనే ఉంటాను, ఒట్టిగైతే ఉండనండి నేను. ప్లీజ్ అంటే నా కష్టానికి కొంచెం ప్రతిఫలితం ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నాకు మీరు లైక్ ఇస్తానండి, వేరే వాళ్ళకు యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. అట్లా రికమెండ్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూస్తే నాకు కొంచెం ఏమైనా వ్యూస్ అనేది వస్తాయి. నేను క్రాఫ్ట్స్ అండ్ ఆల్ అంటే నాకు ప్రతి ఒక్కటి అంతే కాదండి, ప్రతి ఒక్కటి చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి, ఒక్కటే ఐటమ్ ఉండదు, ప్రతి ఒక్కటి ఉంటుంది. పేపర్ ఐటమ్స్, పేపర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, మొసాయిక్ ఆర్ట్ ఉన్నాయి, ఇంకా ఇంకేంటి చాలానే ఉన్నాయి. బ్యాంగిల్స్ ఒక 2-3 పెట్టిన, ఇంకా చాలా క్రాఫ్ట్స్ పెట్టినండి. అన్ని రకాలు ఉంటాయి. క్రాఫ్ట్స్ అండ్ ఆల్ అంటే ఆల్ అనే అర్థంతోనే పెట్టిన నేను. ఒకసారి నా ఛానల్ చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఆ మిర్రర్ పొడంతా వేసినాం కదండి, దాని మీద మళ్ళీ చిన్న చిన్న మిర్రర్స్ అతకబెట్టుతున్నా అన్నట్టు డ్రెస్ షైనింగ్ కోసం. మొత్తం డ్రెస్ అంతా ఇట్లా పెట్టుకుంటాను అనమాట, చిన్న చిన్నవి. ఇప్పుడు మనం దంచంగా మిగిలిన చిన్న చిన్న మిర్రర్స్ అట్లా అతకబెట్టేసినాం డ్రెస్ లాగా. చూసిండ్రా, బాగుంది కదా. ఇంకా మొత్తం ఫినిష్ అయితే బాగుంటుందండి. నేను ఇంకా శారీ బాక్స్ ఐటమ్స్ అని, ఇంకా వూలన్ ఐటమ్స్, ఇంకా సీడీ క్రాఫ్ట్స్, మిర్రర్ క్రాఫ్ట్ అవి కూడా చూసినాం, మొన్ననే చేసిన మిర్రర్ క్రాఫ్ట్. అట్లా అన్ని రకాలు చేస్తూనే ఉన్నానండి. దయచేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము అమ్మాయి బాడీకి స్కిన్ కలర్ వేస్తున్నామండి. స్కిన్ కలర్ వేస్తున్నాం మొత్తం కాదు, ఒక ఫేస్కి మాత్రం స్కిన్ కలర్ చేస్తున్నాము. ఫేస్ సరిగా రాలేదులేండి, నేనే ఒప్పుకుంటా.
కానీ నేను నా ఇంటెన్షన్ ఏంటంటే డ్రెస్ అనమాట. ఇట్లా వెనక్కి ఇట్లా చేతిలో వెనక్కి పెట్టుకొని వంగి సైడ్కు చూస్తున్నట్టు వేసిన అనమాట. ఇట్లా నాకు వచ్చిన కాడికి నాకు ఇదైన కాడికి చేస్తూనే ఉన్నానండి నేను. కానీ కష్టపడుతున్నందుకైతే ఫలితం రావట్లేదండి. అదే నా బాధ. చాలా కష్టపడుతున్నా. ఆడవాళ్ళకి అన్ని పనులు ఉంటాయి కదా, ఇంట్లో పనులు చేసుకుంటూనే ఇటువంటి ట్రై చేద్దాం, ఒక పని మొదలు పెడదాం అని ముగ్గు చేసినండి. చూసిండ్రా, అమ్మాయికి హెయిర్ కలర్ వేసినాం, కళ్ళు డిజైన్ చేసినాం, లిప్స్ యాడ్ చేసినాం. దాని ఇప్పుడు మన ఫ్రేమ్కి బాగా గలీజ్గా ఉంది కదండి, ఓల్డ్ అని చెప్పాను కదా, దానికి కొంచెం ఈ కలరు వేసుకుంటున్నాం, మెరూన్ కలరు. అది ఈ కలర్ అండి, ఆర్గానిక్ కలర్. అదైతేనే బాగుంటుంది, మంచిగా అతుకుతుంది కూడా. మరి ఇప్పుడు మన శారీస్కి వాడతాం కదా, పెయింటింగ్స్కి, శారీ డిజైనర్స్కి, వాటికి ఇవే వాడతారు కదా, ఇవే పెట్టుకుందామండి. మనకు మళ్ళీ ఇంకా పేపర్స్ కోసం కూడా వేరే కలర్స్ ఉన్నాయి, వాటర్ కలర్స్ అని. అవి కాకుండా ఈ ఆర్గానిక్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. చూసిండ్రా ఫినిషింగ్ ఎట్లా ఉందో, బాగుంది కదా. అంతా బాగానే ఉందండి. నాకు కొంచెం ఫేస్ కొంచెం పోయినట్టుంది, కానీ బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.